ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ను క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కర్నూలు జిల్లా ఆదోని డివిజన్లో తక్షణమే బీసీ హాస్టల్ ఏర్పాటు చేయాలి. పీడీఎస్ఓ, డీఎస్ఎఫ్ నాయకుల డిమాండ్. ఆదోని డివిజన్లో తక్షణమే బీసీ హాస్టల్ను ఏర్పాటు చేయాలి. లేదా ఇంటిగ్రేట్ హాస్టల్లోనే యథావిధిగా బీసీ కేటగిరీ అడ్మిషన్స్ కొనసాగించాలి. అలాగే కస్తూర్బా గాంధీ, గురుకుల, ఏపీ బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ అదనపు సీట్లు కేటాయించాలి. పీడీఎస్ఓ, డీఎస్ఎఫ్ నాయకుల డిమాండ్. కర్నూలు జిల్లా ఆదోని మండలంలో ధర్నా నిర్వహించిన డీఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ధనాపురం ఉదయ్ మరియు పీడీఎస్ కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ సెక్రటరీ శివ మాట్లాడుతూ, ఆదోని డివిజన్లో బీసీ హాస్టల్ను తక్షణమే ఏర్పాటు చేయాలి, లేదా ఇంటిగ్రేట్ హాస్టల్లోనే బీసీ హాస్టల్ అడ్మిషన్లు కొనసాగించాలని కోరుతూ, ఆదోని చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది విద్యార్థులు ఆదోని వచ్చి చదువుతున్నారు అని. ఇంత పెద్ద ఆదోని డివిజన్లో బీసీ హాస్టల్ లేకపోవడం దురదృష్టకరం కాబట్టి విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని తక్షణమే బీసీ హాస్టల్ను ఏర్పాటు చేయండి. లేదా ఇంటిగ్రేట్ హాస్టల్లోనే యథావిధిగా అడ్మిషన్లు కొనసాగించండి అని అన్నారు. రానున్న రోజుల్లో కూడా విద్యార్థులకు అండగా ఉండటం, ఇదే విధంగా కొనసాగితే విద్యార్థులను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఉన్నత విద్యా అధికారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అశోక్, గౌస్, అరవింద్, డీఎస్ఎఫ్ నాయకులు కిరణ్ గౌతమ్, నరసింహులు, హుస్సేన్ అప్ప, రఘు తదితరులు పాల్గొన్నారు. జెండా పట్టుకో. ప్రభుత్వ అధికారులు తక్షణమే బీసీ హాస్టల్ చదువుతున్న విద్యార్థులకు ఏవైతే సీట్లు ఉన్నాయో ఆ సీట్లను ఇవ్వాలని పీఎస్ డిఎస్ఎఫ్ విద్యా సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏం చేయాలా? పీఎస్ డిఎస్ఎఫ్ విద్యా సంఘాలే కాకుండా వామపక్ష సంఘాలతో పాటు పెద్ద ఎత్తున ఉద్యమాలకు, ధర్నాలకు, ఆందోళన కార్యక్రమాలకు అందరూ కూడా పిలుపునిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ఐక్యతను కూడా నేను తీసుకొని